విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ నియోజకవర్గంలోనూ ఇవ్వనటువంటి మెజార్టీని విశాఖపట్నం ఎంపీకి ఇచ్చారు, గెలిపించారు. ఎందుకని ఈయన ఎన్నిక ముందు ఏ హామీ ఇచ్చాడు? ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ భూములు క్రమబద్ధీకరణ చేస్తాం, వాళ్ళు పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు వదిలేశాడు. ఈయన వదిలేసి ఈ యూనివర్సిటీ కోసం కబ్జా చేసినటువంటి ఇది ఎండాడ ఋషికొండ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని క్రమబద్ధీకరించడం కోసం పూనుకుంటా ఉన్నాడు. అంటే అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలు అధికారం ఇస్తే ప్రజలు వదిలేసి ఆ ప్రజల అధికారాన్ని తన సొంతానికి ఉపయోగించుకునే దానికోసం ఈరోజు భరత్ గారు పూనుకున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములు కబ్జా చేసినటువంటి ఎంపీ భరత్ అరెస్ట్ చేయాలి. ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా కబ్జా భూములను సర్వే చేయాలి, సమగ్ర విచారణ జరిపించాలి, దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూముల్ని ప్రజలకి స్వాధీనం చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమో ఈ సంస్థ ఏమైనా సరే పేదలు సేవ చేయట్లేదండి. ఇంజనీరింగ్ కాలేజ్ కోసం విద్య కోసం ₹1,00,000 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ కోసం కోట్ల వసూలు చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఒక పక్క వ్యాపారం చేస్తూ రెండో పక్క ప్రజల భూమిని కబ్జా చేయడం అని చెప్పారంటే అంతకన్నా దుర్మార్గం కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాలూకా అండర్ ఉపయోగించుకొని ఈ భూముల్ని స్వాధీనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నిర్వహించకపోతే రాబోయే కాలంలో ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని మీతో హెచ్చరిస్తున్నాం.